ఒక అతిపెద్దదైనటువంటి అయోమయం చంద్రబాబు గారు ఎవ్వరితో చెప్పుకోలేకపోవడం. ఢిల్లీ నుంచి అమిత్ షా దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టుకోలేదు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడలేదు. అట్లాగే తన కొడుకుతో మాట్లాడారో లేదో తెలీదు. కానీ ఆ రోజు నుంచి పొత్తులకి సంబంధించిన చర్చ స్తంభించిపోయింది. ఏం జరిగింది? అసలు ఏమడిగారు? ఈయన ఏమిస్తానన్నారు? వాళ్ళు ఒక కాన్సెప్ట్ మాత్రం ఖాయం. భారతీయ జనతా పార్టీ గతంలోకి మళ్ళీ ఇచ్చింది తీసుకునే స్థితిలో లేదు. డిమాండ్ చేసి తీసుకునే స్థితిలో ఉంది. పంజాబ్‌లో అట్లాంటి డిమాండ్‌కి అంగీకరించిన అకాలీదళ్‌ని పక్కన పెట్టింది. కర్ణాటకలో అట్లాంటి డిమాండ్‌కి ఒప్పుకున్నటువంటి జేడీఎస్‌ని కలుపుకెళ్ళింది. తమ మాట వినడానికి ఒప్పుకున్నటువంటి జేడీయూని కలుపుకెళ్ళింది. ఆర్ఎల్‌డీని తోడు తెచ్చుకుంది. అదే సందర్భంలో చంద్రబాబు గారిని అసలు ఏమడిగింది? ఎన్ని సీట్లు అడిగింది? ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఏమన్నా అడిగిందా? అది భారతీయ జనతా పార్టీ కోసం అడిగిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం అడిగిందా? లేదా ముగ్గురం కలిపి 5 ఏళ్ళు షేర్ చేసుకుందాం అందా? లేదంటే గనక 2.5 ఏళ్ళు పవర్ షేరింగ్ పెట్టండి పవన్ కళ్యాణ్‌కి మీకు మేము ఉంటామందా? పార్లమెంట్ స్థానాలు 3 అడిగిందా? 6 అడిగిందా? 8 అడిగిందా? 10 అడిగింది. ఒక ప్రచారం ఒక 4 పార్లమెంట్ స్థానాలు అడిగింది. 9 ఎమ్మెల్యే స్థానాలు అడిగింది. అదైతే చంద్రబాబు గారు నిర్మోహమాటంగా ఇమ్మీడియట్‌గా ఒప్పేసుకుంటారు. ఈ పాటికి ఆయా పత్రికల్లో హల్చల్ చేసేది. కానీ అంత తక్కువ అడిగి ఉండకపోవచ్చు. ఎక్కువే అడిగి ఉండొచ్చు. ఇక్కడ అది ఇస్తే తనకి పార్టీలో వచ్చే ఎదురు దెబ్బ అవుతుందన్న భయంతోనే ఆగినట్టు కనబడుతోంది. బట్ ఫైనల్‌గా ఏంటనేది తేలాలి.